హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పన్నీర్ని ఎప్పుడు జనరల్గా పలావ్ అని అలా తినే విధంగా కాకుండా ఈసారి ఒక కొత్త స్టైల్లో ట్రై చేద్దామండి. ఈ రెసిపీ కోసం మనం ముందుగానే ఆలుగడ్డ, కరివేపాకు, పన్నీర్, టమాటో, పుదీనా అండ్ ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నామండి. అలా చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని కట్ చేసుకుని పెట్టుకున్న పన్నీర్ పీసెస్లోకి కొంచెం పసుపు, ఉప్పు, కారం అండ్ కొద్దిగా జీరా పౌడర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. పన్నీర్కి మనం యాడ్ చేసుకున్న స్పైసెస్ అన్ని పట్టిన తర్వాత ఆయిల్ వేడెక్కుతుంది కదా, అప్పుడు ఈ పన్నీర్ పీసెస్ని మనం ఆయిల్లోకి యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. సో ఇలా వేగుతూ ఉంటుంది. అవును, మనం చేసే రైస్ ఏంటి? పన్నీర్ వేయించుతున్నాము, వెజిటేబుల్స్ అన్నాము, ఏంటి అంటున్నామా? సో పిల్లలు ఇష్టంగా తినేలాగా, వాళ్ళకి కావాల్సిన హెల్తీ ఫుడ్ వెళ్ళేలాగా మనం ఇవాళ కొత్తగా ఈ పన్నీర్ వెజిటేబుల్ రైస్ని ఒకసారి ట్రై చేస్తున్నాం. ఇది జనరల్గా అందరు చేసుకునే స్టైల్లో చేయలేదు, చాలా డిఫరెంట్గా చేసాం, అందుకే అలా చెప్పాము. ఒక్కసారి వీడియో ఎండ్ వరకు చూసి ఎలా ఉందో చెప్పండి. ఇప్పుడు అదే ఆయిల్లోకి మనం కొంచెం సోంపు, కట్ చేసుకున్న కరివేపాకు, ఆలుగడ్డ అండ్ పచ్చిమిరకాయలు యాడ్ చేసుకున్నాము. అండ్ అందులోకి ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా అండ్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకొని ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేదాకా వేయించుకోవాలి. ఈ రెసిపీ మీకు చూసిన తర్వాత నచ్చినట్టయితే, కొత్తగా ఉంది అనిపించినట్టయితే ఒక్కసారి వీడియోకి లైక్ చేసి కమెంట్ చేయండి, ఇంకా చాలా మందికి షేర్ చేయండి అండ్ డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. ఇది ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనిద్దాము. ఇది ఆలుగడ్డని పట్టుకుంటే తెలుస్తుంది కదా, సో ఈ విధంగా కుక్ అయిన తర్వాత మనం ఒక్కసారి మిక్స్ చేసుకొని ఇందులోకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు ఇది వేసుకున్న తర్వాత పచ్చి వాసన పోయేదాకా మనం బాగా వేయించుకుందాము. పెద్ద కొత్త ప్రాసెస్ ఏమి ఉండదు, రెగ్యులర్ వంట చేసుకుంటున్నట్టే ఉంటుంది, బట్ చాలా బాగుంటుంది. ఎప్పుడన్నా పిల్లలకి ఏమైనా డిఫరెంట్గా చేయాలనిపించినప్పుడు ఈ రైస్ ఒకసారి చేసి పెట్టండి. అండ్ ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం గ్రీన్ పీస్ అయితే యాడ్ చేసుకుంటున్నాము. జనరల్గా ఒట్టిగా గ్రీన్ పీస్ కర్రీ చేసి పెడితే లేదా వేస్తేనో తినరు, బట్ ఇలా రైసెస్లో వేసి పెడితే డెఫినెట్గా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అండ్ టమాటోస్ని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నాము. కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఇప్పుడు టేస్ట్కి సరిపడా ఉప్పు, పసుపు, జీరా పౌడర్ అండ్ కొంచెం కారం యాడ్ చేసుకుంటున్నాము. అండ్ ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కిచెన్ కింగ్ మసాలా యాడ్ చేసుకుంటున్నాము. ఇది యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది అయితే బాగుంటుంది. ఇలా అన్ని స్పైసెస్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి. అండ్ నిన్న మనం వడాపావ్ చేసాము, ఆ వీడియో మనం అప్లోడ్ చేయడం జరిగింది. ఒక్కసారి లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం, ఒకసారి చెక్ చేయండి. ఆ వీడియో కూడా నచ్చినట్టు అనిపిస్తే ప్లీజ్ ఒకసారి ట్రై చేయండి, కమెంట్ కూడా చేయండి ట్రై చేసింది ఎట్లీస్ట్ ఎలా ఉంది అనేది. ఇది ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని మళ్ళీ ఉడకనిద్దాము. ఇక్కడ వాటర్ అనేది బయటకు వస్తుంది కదా వేసిన టమాటో నుంచి, అలా కొంచెం బయటకు వచ్చినప్పుడు ఒకసారి మూత తీసి 2-3 సార్లు బాగా కలిపేసుకుందాము. ఇలా టమాటో మొత్తం పర్ఫెక్ట్గా ఉడికిపోయిందంటే అన్ని వెజిటేబుల్స్ కూడా ఉడికిపోయినట్టే. ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసేసుకుందాము. ఇది ఒక 2-3 సార్లు కలిపేసుకొని ఇప్పుడు చూపిస్తున్నాం కదా, ఆ విధంగా ఉడుకుకి వచ్చిన తర్వాత మనం ఇందులోకి రైస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడేమో మనం రైస్ని ముందుగానే నానబెట్టుకున్నాము, ఆ రైస్ని అయితే యాడ్ చేస్తున్నాం. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ కలర్లో ఉడికిన తర్వాత రైస్ని యాడ్ చేసుకోవాలి. మళ్ళీ స్టార్టింగ్లో యాడ్ చేస్తే కుక్ అవుతుంది, బట్ ఇంకెక్కువ టైం తీసుకుంటుంది. సో అందుకు తర్వాత మూత పెట్టేసి ఇంకొంచెం సేపు ఉడకనిద్దాము. ఇప్పుడు ఒక 10-15 మినిట్స్ అట్లా ఉడకనిచ్చాము. ఎగ్జాక్ట్ కాదు, కొంచెం తక్కువ టైం అన్నా వేసుకోండి. సో ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉడికిన తర్వాత ఒక 2-3 సార్లు కలుపుకుందాం బాగా. ఇది ఇలా కలుపుకునే లోపల మీరు వీడియో జస్ట్ తీయకుండా మినిమైజ్ చేసేసి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఇది కలిపే లోపల మీరు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి వీడియో నచ్చినట్లయితే షేర్ కూడా చేయండి. అండ్ ఈ వీడియో అయిపోయిన తర్వాత ఒకసారి ఛానల్లోకి వెళ్ళి మా వీడియోస్ ఒకసారి అప్లోడ్ చేసినవన్నీ చూడండి. ఏదన్నా హెల్ప్ఫుల్ అనిపిస్తే ఒక్క రెసిపీ అయినా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉడికిన తర్వాత మనం ఇందాక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుని పెట్టుకున్న పన్నీర్ని అయితే ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నాము. మనం జనరల్గా ఈ రెసిపీ ఎలా చేస్తామంటే వెజ్ పులావ్ లాగానో, లేక పన్నీర్ పులావ్ లాగానో, బిర్యానీ లాగానో, ఫ్రైడ్ రైస్ లాగానో అలా ఏమైనా చేసుకొని పైన కొన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసుకొని చేసేస్తాము. బట్ ఒక్కసారిగా చూపించిన విధంగా ట్రై చేయండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. అండ్ డిఫరెంట్ స్టైల్లో ఎప్పుడైనా తినాలనిపిస్తుంది, రోజు సేమ్ వంటకం ఏమని. సో ఇలా ఒకసారి రోజు తినే వంటకాన్నే వేరేగా చేసుకుంటే ఎలా ఉంటుందో ఒకసారి టేస్ట్ కూడా చేయండి మీరు ఇంట్లో ట్రై చేసి. ఇలా ఒకసారి పన్నీర్ని కలుపుకున్న తర్వాత లాస్ట్లో కసూరి మేతితో గార్నిష్ చేసేసుకొని
మూత పెట్టేసి నార్మల్గా రైస్ ఉడకనిచ్చినట్టు ఇంకొంచెం సేపు ఉడకనిచ్చేస్తే యమ్మీ అండ్ టేస్టీ పన్నీర్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. అండ్ ఇది ఎప్పుడైనా పిల్లల బాక్స్లో కూడా పెట్టేసేయచ్చు. నిజంగా బాక్సెస్ ఎప్పుడు కంప్లీట్ చేయకుండా తీసుకొస్తారు అన్న బాధే ఉండదు. మనకి నచ్చినట్టు మనకి వాళ్ళకి పెట్టాలనుకున్న వెజిటేబుల్స్ కూడా వెళ్తాయి అండ్ వాళ్ళకి నచ్చిన పన్నీర్ ఫుడ్ కూడా వెళ్తుందని ఉంటుంది. చూసారు కదా ఎలా కుక్ అయిపోయిందో మన రైస్. ఇలా కుక్ అయినాక మనం దీన్ని సపరేట్గా సర్వ్ చేసేసుకుంటే అయిపోయినట్టే. సో ఇదండి ఇవాళ వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ప్లీజ్ టు చెక్అవుట్ మోర్ వీడియోస్ ఇన్ అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మేము వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ నిన్న పెట్టిన వడాపావ్ రెసిపీ, మొన్న పెట్టిన పన్నీర్ స్వీట్ రెసిపీ కూడా మీరు చూస్తారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ అ గ్రేట్ టైం. బాయ్.